బుధవారం అసెంబ్లీకి వెళుతూ పలువురు ఎమ్మెల్యేలు ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సభా సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదని చెబుతూ రోజా విషయానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తోటి ఎమ్మెల్యేలకు పరోక్షంగా సూచించారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై స్పందించిన బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సభలో 175 మంది సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ప్రత్యేక రూల్స్ అంటూ ఉండవు. అలాగే రోజా కూడా ఒక సభ్యురాలు. రోజాకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? లేవు. మంత్రి సుజాత, ఎమ్మెల్యే అనితల పట్ల రోజా ఎలా ప్రవర్తించిందో సమాజం మొత్తం చూసింది అని చెప్పారు. బోండా ఉమా తనను ఆంటీ అన్నాడని, అచ్చెన్నాయుడు అసభ్యంగా దూషించాడని, దానిపై కూడా విచారణ జరపాలి కదా అని రోజా అన్న వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారు అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆంటీ అనడానికి బూతులు తిట్టడానికి చాలా తేడా ఉందని బోండా ఉమా అన్నారు. ఆంటీ అనేది రోజాకు సరిపోయే గౌరవప్రదమైన పదం. అంతేకాని మేం బూతులు మాట్లాడలేదు కాబట్టి ఆంటీ అనడానికి దానికి సంబంధం లేదు. నేను ఆంటీ అంటే నన్నేమన్నా అనమనండి, కానీ మధ్యలో అనితేం చేసింది? సభలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం కామన్, కానీ అవి అసభ్యంగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి పదాలు మాట్లాడితే అవతలి వాళ్లకు మనం క్షమాపణ చెప్పాలి అని బోండా సూచించారు. ఎమోషన్లో మాట జారినప్పుడు అనంతరం దాన్ని ఉపసంహరించుకోవాలి. అంతేగాని రోజాకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? ప్రివిలేజ్ కమిటీ ఎవరో చెప్పిన మాటలను బట్టి యాక్షన్ తీసుకోదు. పూర్తి ఆధారాలుండాలి. దళిత మంత్రికి చెప్పు చూపించడం, ముఖ్యమంత్రిని నానా దుర్భాషలాడడం, దళిత ఎమ్మెల్యేలను నోటుకొచ్చినట్లు మాట్లాడడం ఇవన్నీ రోజా చేసిన తప్పు. ఎవరికి ప్రత్యేక చట్టాలు లేవు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా క్షమాపణ చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తేల్చి చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.